వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వెజ్ మంచూరియా చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. 1/2 కిలో క్యాబేజీ తీసుకున్నానండి. అది సన్నగా తరిగి ఒక బౌల్లో వేసి పెట్టానండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ పోయొద్దు. క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా, దాంతో ఇదంతా బాగా కలుస్తుంది. గట్టిగా ప్రెస్ చేసి అలా కలుపుకుంటే అదంతా వాటర్ బయటకు వస్తుంది క్యాబేజీ నుంచి. మీకు పలచగా అనిపిస్తే కొంచెం మైదా అన్న కార్న్ఫ్లోర్ అన్న వేసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు మంచూరియా బాల్స్ చేసుకుందామండి. ఇలా ఈ సైజులో చేసుకుంటే బాగుంటాయి. మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసానండి. మీడియంలోనే పెట్టి వేడి చేసుకోవాలి. మనం మంచూరియా బాల్స్ కూడా వేసుకున్నాక మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే లోపల ఉడకదు, అందుకు మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆయిల్ తీసేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచుకోవాలండి అదే ప్యాన్లో. సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ సన్నగా తరుక్కోవాలండి. క్యాప్సికమ్ ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకసారి. రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పోసానండి. వాటర్ పోసుకున్నాక 1 నిమిషం పాటు అలా కుక్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకుని అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలండి. మీకు ఉప్పు పెడితే వేసుకోండి. సోయా సాస్లో ఉప్పు ఉంటుంది కదా, అందుకు సరిపోవచ్చు. నేనైతే ఉప్పు వేయట్లేదు. మొత్తం అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచూరియన్ బాల్స్ ఇందులో వేసుకుని మొత్తం అన్నీ కలుపుకోవాలండి వాటికి పట్టే వరకు. హైలో పెట్టే చేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. వెజ్ మంచూరియా రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.